G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్పొరేట్ స్థాయి వైద్యం లక్ష్యమన్న కిషన్ రెడ్డి, యూపీహెచ్సీ కేంద్రాలకు వైద్య పరికరాలు, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం. వైద్య రంగంలో మరిన్ని సదుపాయాలు. ఇందిరమ్మ ఇళ్ల పనులపై సమీక్ష. లబ్ధిదారులకు నిధుల సకాలంలో అందించాలన్న పొంగులేటి, ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం, పేదలకు ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఆర్టీసీ విలీన అంశంపై కార్మిక సంఘాలతో మంత్రి భేటీ. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పొన్నం. ఆర్టీసీ అభివృద్ధికి కీలక చర్యలు. కార్మిక సంఘాలతో కీలక చర్చలు నిర్వహించిన పొన్నం. శ్రీవాణి నిధులతో 5,000 ఆలయాల నిర్మాణం. ఆలయాల్లో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం. అన్ని సేవలు ఆన్లైన్ విధానంలోనే ఉంటాయన్న బుచ్చి. టికెట్ అక్రమాలను సాంకేతికతతో గుర్తించామని వెల్లడి. అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ, బాగ్, అంబర్పేట్ యూపీహెచ్సీ కేంద్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 13 రకాల వైద్య పరికరాలను అందజేశారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతమవుతోందన్నారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కావాలని ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆరోగ్య సేవల విస్తరణలో ఆధునిక పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు. వైద్య రంగంలో మరిన్ని సదుపాయాలు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించినటువంటి అవసరం కూడా చాలా పెద్దది. ముఖ్యంగా స్లమ్స్లలో, బస్తీలలో ఉండేటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇప్పటికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రుల మీదనే ఆధారపడి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రజలకు ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లలో, కార్పొరేట్ హాస్పిటల్స్లలో మరి డబ్బులు చెల్లించి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు లేరు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా అనేక మరి ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు పెంచేటువంటి ప్రయత్నము మరి ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మరి పెద్ద ఎత్తున మరి అద్భుతమైనటువంటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈఎస్ఐ సంబంధించినటువంటి నర్సింగ్ కాలేజ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉస్మానియా, గాంధీ కంటే మించి ఓపీ పేషెంట్స్ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈఎస్ఐ హాస్పిటల్కి వస్తారు. పక్క రాష్ట్రంలో విజయం సాధించగానే తాను కూడా అలాగే చేయాల్సిందంటూ మెసేజ్లు వస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పార్టీ నడపడం ఎంత కష్టమో తనకు తెలుసన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పరిస్థితులు భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. 2019లో తాను కూడా ఒక రాజకీయ ప్రయోగం చేశారని గుర్తు చేశారు. అయితే ఆ ప్రయోగం ఎలాంటి ఫలితాలిచ్చిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై జన సైనికులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. 2019లో 3 పార్టీలతో పొత్తులు పిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఏంలా ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేనేమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి.
ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంచీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవడం కాదు. ఎలా నడపగలం? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నా. నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దు. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. నాకు పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై ఆరోపణలు చేయాలన్న ప్రయత్నం వికటించిందని వ్యాఖ్యానించారు. రైతులపై అక్రమ కేసులు నమోదు చేశారని తెలిపి వైఎస్ జగన్ స్వయంగా రైతు కుటుంబాలకు మనోధైర్యం కల్పించారన్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలని అడిగినందుకే రైతులపై ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. రైతుల గోడౌన్లపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి వారిపైనే కేసులు పెట్టడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామం వచ్చినప్పుడు పెక్కు విషయాలు వారి దృష్టికి గ్రామస్తులు తీసుకుని వచ్చారు. ఏమిటయ్యా అంటే, ఈ గ్రామంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఆక్వా కల్చర్ ఎలా ఉంటుందో, ఎక్కడ చూసినా అదిగో మొక్కజొన్న, ఇదిగో మొక్కజొన్న, ఆ పక్కన మొక్కజొన్న ఆరేసం, ఈ గుడిలో మొక్కజొన్న, ఇంటింటికి కూడా మొక్కజొన్న, ఎక్కడ చూసినా మొక్కజొన్నలు ప్రవాహంలాగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇలా ఉండే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2400 రూపాయలకి కల్లాలోనే కొని తీసుకెళ్లిపోయేవాళ్ళు. ఏదైనా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఒక 2 రోజులు ఆరబెట్టి ఎత్తుకెళ్లేవారు. ఈ రోజు కొనే దిక్కు లేదు. దానికి మద్దతు ధర ఇమ్మని 2400 రూపాయలు అడిగినందుకు ఇదంతా ధూళిపాల నరేంద్ర చేశాడు. అంతేకాకుండా ఇంకొక భయంకరమైన నగ్న సత్యం ఏంటయ్యా అంటే, ఈ గ్రామంలో ధూళిపాల నరేంద్ర తాను కొన్నానని చెబుతున్న 2100 రూపాయలు 1650 కొంటున్నారు. ఒక్క బస్తా మొక్కజొన్న కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం గాని జనసేన వాళ్ళ దగ్గర కూడా కొనలేదంటే మీకు అర్థమవుతా ఉంటది. ఆయన కొన్న మాట వాస్తవం. చింతలపూడి, వల్లభరావుపాలెం, పచ్చల తాడిపర్రు, టేకూరు, ఆయన ఎవరైతే వర్ణం ఉందో ఆయన కులానికి సంబంధించిన తెలుగుదేశం రైతుల దగ్గర కొనుక్కుని గూడాల్లో నిలవబెట్టుకున్నాడు. 1. 2, ఈ గ్రామంలో ఏ తల్లి మెడైనా చూడండి పసుపు కొమ్ము కాక తాళిబొట్టులు లేవు. ఎందుకంటే మొక్కజొన్న అమ్ముకుంటే డబ్బు వచ్చేది, కూలీలకి ఇవ్వడానికి డబ్బు లేదు. అందరూ కూడా బ్యాంకులో పెట్టుకున్నారు. ఈ గ్రామానికి సర్పంచ్ చేసినటువంటి పెద్ద కుటుంబానికి చెందినటువంటి పిచ్చిరెడ్డి గారు, అక్కిరెడ్డి గారి భార్యలు కూడా బంగారాన్ని ఈ రోజు బ్యాంకుల్లో కుదవ పెట్టుకున్నారంటే ఆ మహనీయుడు రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడమే ఈ దుర్మార్గానికి కారణం కాదా అని అడుగుతా ఉన్నా. సాయంత్రం నరేంద్ర గారు వస్తారట. పెద్దేటమ్మ తల్లి దగ్గర ఏదో సత్యమేవ జవతే అని పూజ చేస్తారట. తర్వాత ఏదో సచివాలయం దగ్గర మీటింగ్ చెప్పి ఆయన విషయాలు చెప్తారంట. ఈ పెద్దేటమ్మ తల్లి మీద ఒట్టేసి నేను కొన్ని వాస్తవాలు చెప్తాను. ఈ పెద్దేటమ్మ తల్లి గుడి ఒంటి చేత్తో నేను నిర్మించి గ్రామానికి అంకితం చేశాను. గ్రామస్తులు దాన్ని నడుపుకుంటా ఉన్నారు. ఎప్పుడో మా తాత అంబటి బాపయ్య స్మారకార్థం ఈ గ్రామం నుంచి మా తండ్రి ప్లీడర్ చదువుకొని రేపల్లెల్లి ప్రాక్టీస్ పెడితే తిరిగి ఈ గ్రామంలో ఇల్లు కట్టుకుని ఈ పెద్దేటమ్మ తల్లి గుడే కాకుండా ఈ పొలాలకి వెళ్ళే 2 రోడ్లు, ఒక చర్చికి సంబంధించినటువంటి పనులు, ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి మరి కమ్యూనిటీ హాలు, అదేవిధంగా ఎస్టీ సోదరులకు సంబంధించినటువంటి హాలే కాకుండా ఈ నియోజకవర్గ వ్యాప్తిగా అనేక వేల మందికి కళ్ళజోళ్లు, స్టంట్లు, గుండె ఆపరేషన్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ప్రకారం చేశాను. మీరు ఏమి సత్యమేవ జయతి, ఈ కులస్తులు, కాపు కులస్తులు, ఈ సామాన్య రైతులు, ఎస్సీ ఎస్టీలు దూషించలేదని ఈ దేవత మీద ఒట్టేసి చెప్తా ఉన్నా. ఈ గుడెం నాది కాదని ఈ దేవత మీద ఒట్టేసి చెప్తున్నా. ఆ మొక్కజొన్నలకు నాకు సంబంధం లేదని
ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇదే ఒట్టేసి ఈ మొక్కజొన్నలు నావని, ఈ గుడెం నాదని వారు ఎస్సీ ఎస్టీలు తిట్టారని నువ్వు చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. ఎవరైనా అబద్ధం అయితే ఈ తల్లి సాక్షిగా కుటుంబ సమేతంగా సర్వనాశనం అయిపోతారని చెప్పక తప్పదు. ఇలాంటి వాస్తవాలన్నీ కూడా పెద్దలు వచ్చినప్పుడు బహిర్గతం అవుతా ఉంటాయి. మరి రైతులు పడుతున్న ఈ కష్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటల మీద జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా ఈ రోజు ఈ గ్రామానికి వచ్చినందుకు మరి పేర్ని నాని గారికి గ్రామస్తుల తరపున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ సేలేసిన గూడాన్ని ఎలా తెరిపించాలో వారు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిపి లీగల్ పోరాటం చేసైనా ఇవి తీసి దీనిలో ఉన్నటువంటి మొక్కజొన్నలు పురుగు పట్టకుండా ఎలికలు కొట్టకుండా కాపాడవలసిందిగా సవినయంగా మీ తరపున వారిని ప్రార్థిస్తూ. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు లేని పరిస్థితుల్లో ఈ ప్రక్రియను ఏడాదికి పైగా కొనసాగించాలని కోరారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దశల వారీగా అమలు చేయాలని సూచించారు. పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేకుండా ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెంచాలని పేర్కొన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. దుర్మార్గంగా ఎంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో మనకు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు యూనిటెడ్ జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు 5 కోట్ల నియరబర్ 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారులకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. వెస్ట్ బెంగాల్లో దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లు తొలగిస్తే తిరిగి జత చేసింది 30 లక్షలు మాత్రమే. 60 లక్షల ఓట్లు ఇంకా జత చేయలే. అక్కడ గెలిచిన పార్టీకి ఓడిన పార్టీ కేవలం 30 లక్షల ఓట్ల తేడానే ఉంది. దీనివల్ల మనకు అర్థమయ్యేది నిజమైన ఓటర్ల తొలగింపు. ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగిన ఓటర్స్ ఉన్నారో ఆ ఓట్ల తొలగింపు ప్రక్రియ పగడబందీగా చేసినారు. ఇది తెలంగాణలో జరగకూడదని ఇవాళ కమిషన్ని వారికి మెమోరాండం ఇచ్చి వారి ద్వారా కేంద్రానికి పంపే విధంగా మేము కొన్ని విన్నపాలు చేశాం. దాంట్లో ముఖ్యమైనవి ఈ రాష్ట్రంలో రేపో మాపో ఎన్నికలు లేవు. వచ్చే 2 సంవత్సరాల వరకు అసలు ఎన్నికలే లేవు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి దాదాపు సంవత్సరంన్నర పాటు ఎన్నికల యొక్క ప్రక్రియ జరగాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలని కోరడం జరిగింది. ఇక్కడ తక్షణం ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ తొందర లేదు. తొందరపాటులో నిజమైన ఓటు తొలగింపు గురే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియని ఒక సంవత్సరంన్నర పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. 2002లో జరిగిన ఎస్ఐఆర్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 5.11 క్రోర్ ఓట్లు ఉన్నాయి. అదే 2025కి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో 3.35 కోట్ల ఓట్లు, అంటే దాదాపు 1.2 క్రోర్ ఓట్లు పెరిగినవి. ఈ 2002 డాక్యుమెంటు 2025 డాక్యుమెంటు కూడా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ సెన్సస్ ప్రక్రియ రైతులను బాగు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మొక్కజొన్న రైతులకు అన్యాయం చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. మామిళ్లపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర రైతులపై దాడులు చేయించారని విమర్శించారు. ఆడ మగ తేడా లేకుండా తప్పుడు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని మండిపడ్డారు. రైతులు మద్దతు ధర కోరితే ఇలాంటి పరిస్థితి రావడం దారుణమన్నారు.
రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. రైతుల భద్రత, సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పర్యవసానం ఆడ మగ భార్య భర్త అందరి మీద ఇవాళ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు కార్యకర్తలందరూ వీళ్ళు ధర్నా చేయటువంటి ఆ ధర్నాలో అంబటి మురళి గారు ఈ పొన్నూరు శాసనసభ్యుడు చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మొక్కజొన్న జొన్న రైతులకు చేస్తున్న ద్రోహాన్ని ఆయన వెల్లడి చేయటం, అక్కడి నుంచి పథకం చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ ఎమ్మెల్యే ధూళిపాడు నరేంద్ర గారు. కానీ దౌర్జన్యంగా అంటే కండబలం ఉంది, మేము రౌడీలం, ఏ ఊరైనా మామిళ్ళపల్లి అంటే ఏ ఊరైనా సరే మా రౌడీజానికి అదుపు ఉండదు, మాకు పోలీసు అంగుండదని చెప్పని ఉకుల్ జిందాల్ గారు ఎంత చెడిపోయారా మా దగ్గర కూడా ఎడిషనల్ ఎస్పీ చేశాడు జగన్ గారి గవర్నమెంట్ లో. లేదా కాపు కాయాల్సి వస్తుంది రౌడీలకి, ముద్దాయిలకి, హత్యలు చేసే వాళ్ళకి, అంతకులకి, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలకి, దాడులకి కాపలా కాయాల్సి వస్తుంది. ఆడ మొగ భేదం లేకుండా రైతుల్ని కూడా, రైతుల కుటుంబాల్లోని మొగుడు పెళ్లాల్ని, భార్య భర్తల్ని, వ్యవసాయం చేసుకుని మట్టి పిసుకు బతుకునే వాళ్ళని కూడా తప్పుడు కేసులు కట్టేటువంటి కర్మ మనకు వచ్చిందిరా ఈ ప్రభుత్వంలో అని చెప్పని ఏడవని పోలీసులు అందరూ 100కి 60-70% మంది పోలీసులు కన్నీరు మున్నీరు అవుతున్నారు, రోధిస్తున్నారు కాకి బట్టలు వేసుకుని. రాజకీయంగా ఎట్లాగో ఎదుర్కోలేకపోతున్నాం. పవన్ కళ్యాణ్ ఏమో మొన్న ఇంకా 15 ఏళ్ళు పలకి మోయాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి భుజాలు గట్టి, కాయలు కాయవు, ఆరగారగా కావాలంటే మెత్తటి కుషన్లు పెట్టుకుంటా ఉంటాడు. కానీ ఆయన మాట నమ్మి ఆయన ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడతాకి వాళ్ళు ఎవరు సిద్ధంగా ఉన్నాడు. అరే కమ్మోళ్ళ రాజ్యం అయిపోయింది, రెడ్డిల రాజ్యం అయిపోయింది, మనకు కూడా మన కాపులకు కూడా రాజ్యం కావాలని చెప్పని కులాన్ని రెచ్చగొట్టి, అది నిజంగానే మనోడు ఇన్నాళ్ళకి ఒకడు వచ్చాడు పోటుగాడరా, చంద్రబాబు సగం చేస్తే మనోడు సగం చేస్తాడరా అని చెప్పి నమ్మి వాళ్ళ సైకిల్ ని మోస్తే 15 ఏళ్ళు మనం మొయ్యాలి, ఈ సైకిల్ ను మొయ్యాల్సిందే అని చెప్పని చెప్తుంటే సో మనకి మెల్లగా జారిపోయే పరిస్థితి ఉంది కాపులు. కాబట్టి మనం మురళిని ఏదో రకంగా దుర్మార్గుడి కింద, దుష్టుడి కింద చిత్రీకరించాలి, తప్పుడు పనులు చేస్తున్నట్టు చిత్రీకరించాలి, దొంగ కేసులు కట్టాలి అని చెప్పని తప్పుడు ఆలోచన. కాకపోతే మొక్కజొన్నతో వ్యాపారం ఎవరికి అవసరం? అంబటి మురళికి అవసరమా? ధూళిపాల నరేంద్రకి అవసరమా? ఎవరికి అవసరం మొక్కజొన్నతో వ్యాపారం? మొక్కజొన్న ఊళ్ళో 1650కి రైతులకు కట్టి 2000 ఎక్కువందేమో నీ జెండా మోసేవాళ్ళు, నీకు ఏజెంట్లుగా నీ ధూళిపాల నరేంద్రని మోసే వాళ్ళకేమో 2001 సంఘం డైరీ నుంచి కడతారు. 1650 రూపాయలకి రైతు దగ్గర మొక్కజొన్న కొంటారు. సబ్సిడీ పేరు మీదేమో ఈ పాలు సప్లై చేస్తున్న రైతులందరికీ మేత, మొక్కజొన్నతో మేత తయారు చేసి సబ్సిడీ పేరు మీద సంఘం డైరీలో రికార్డు రాసుకుని దాన్ని రైతులకు ఇస్తారు. ఏతావాత జొన్నతో లాభాలు తినేది ఎవరు? జొన్నతో బాగా మేస్తున్నది ఎవరు? జొన్న అవసరం ఎవరికి? ఇవాళ చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు, వడ్లమూడిలో 1,00,000 టన్ను ఉందండి, 1,00,000 క్వింటాలో 1,00,000 టన్ను ఉందని చెప్తున్నారు. 1,00,000 క్వింటాలా, 1,00,000 బత్తానా, 1,00,000. ఇక్కడున్నది ఎంత? ఇక్కడున్నది ఎంత? ఇది ఎవరిది? రైతులది. ఇది 5వ తారీఖేమో ఈ గోడౌన్ తాళాలు బద్దలు కొడతారు దౌర్జన్యంగా. అంటే మీ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 4 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు ధరలు పెంచకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్యులపై భారం మోపారని విమర్శించారు. కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే ధరలు పెంచడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ధరలు పెరగవని చెప్పిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన ఇంధన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధరల నియంత్రణపై కేంద్రం స్పష్టతనివ్వాలని కోరారు. ఈ అంశంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా, మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది తప్పకుండా రేపు పొద్దున నడ్డు విలువ పోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్ధాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు, ఇవాళ యుద్ధం కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే. మెదక్, జహీరాబాద్ ప్రాంతాలను ప్రపంచ స్థాయి ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నాటి ప్రధాన ఇందిరాగాంధీ దూరదృష్టితో ప్రారంభమైన పారిశ్రామిక అభివృద్ధిని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ కొత్త పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు.
పరిశ్రమల ద్వారా ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో మెదక్ ప్రాంతంలో ఆశలు పెరిగాయి. పెట్టుబడిదారుల దృష్టి కూడా ఈ ప్రాంతంపై పడుతోంది. యావత్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పరిశ్రమల గురించి కాదు, పరిశ్రమ ఏర్పాటు చేస్తే పెట్టుబడులు వస్తే ఈ ప్రాంతవాసులకు ఉపాధి దొరుకుతుందనే ఒక గొప్ప ఆలోచనతో పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్న మరి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కానీ, షెట్కార్ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం మరి నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను తీసుకురావాలంటే జైరాబాద్లో ఈ ప్రాంతాన్ని గుర్తించి పెద్ద ఎత్తున మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక పెద్ద కారిడార్గా దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగానే ఒక ఇంటర్నేషనల్ కారిడార్గా అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్కి ఏర్పాటు చేయడానికి మనం ముందడుగులు వేస్తూ ఉన్నాం. ఆ కార్యాచరణ భాగంలోనే సహకరిస్తూ ఉన్న ఎంపీ గారికి కానీ, సహకరిస్తూ ఉన్న జహీరాబాద్ ఎంపీ గారికి కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి కానీ, ఎమ్మెల్యేస్ కానీ పూర్తి స్థాయిగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, బీసీ కాలనీల్లో 5,000 ఆలయాలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన టికెట్ అక్రమాలను సాంకేతికతతో గుర్తించినట్లు వెల్లడించారు. ఇకపై అన్ని సేవలు పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఆలయ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడించారు. మేము చేసిన విధానం ఏంటి? కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం చేసింది ఒకటే కార్యక్రమం. ఆ కార్యక్రమం ఏంటి? శ్రీవాణి ట్రస్ట్ టికెట్లని ఆన్లైన్లో అమ్మకాలకు పెట్టాం. ఆన్లైన్లోనే తీసుకోవాలని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అవునా కాదా? ఇది కూడా ఈ విధంగా చేస్తూ దీనిలో మేము చేస్తున్నప్పుడు టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు కొన్ని పద్ధతుల ద్వారా ఒకే నెంబర్ నుంచి కొన్ని టికెట్లు డైలీ బుక్ చేశారు. ఇది పట్టుకుందెవరు? మేమే కదా, మేమే పట్టుకున్నాం కదా. అంటే ఒకటి మీకు నేను చెప్తా, మీరు ఏ వ్యవస్థనైనా దుర్వినియోగం చేయడానికి ముందుంటారు. మీరు తయారు చేసిన పందికొక్కులు ముందుంటాయి. ఆ పందుకొక్కుల్ని పట్టుకొని వాటిని బంధించి ఒక చోట కూర్చోపెట్టే కార్యక్రమమే మేము చేస్తున్నాం. పట్టుకుంది మేమే, కనిపెట్టింది మేమే, ఆపింది కూడా మేమే. మీరు కాదు, ఈ మూడు చేసింది కాదు, మీరు కాదు. కనిపెట్టాం మేమే, అదేవిధంగా పట్టుకున్నాం మేమే, ఆపాం మేమే. అవన్నీ జరుగుతున్నాయని చెప్పాం. అందుకని ఇంకా పటిష్టంగా ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇంకో విషయం మీకు నేను చెప్తా. ఇవాళ హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. కార్మికుల సమస్యలు, సంఘాల ఎన్నికలు, సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రికి వివరించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని పేర్కొన్నారు. సంస్థ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ఉద్యోగుల సహకారంతో ఆర్టీసీ అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంపై కార్మిక సంఘాలు కూడా ఆశాభావం వ్యక్తం చేశాయి. త్వరలో కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేలతో కలిసి నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. లబ్ధిదారులకు నిధులు సహకారంలో అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పేదలకు ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనుల నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్పొరేట్ స్థాయి వైద్యం లక్ష్యమన్న కిషన్ రెడ్డి. యూపీహెచ్సీ కేంద్రాలకు వైద్య పరికరాలు, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం. వైద్య రంగంలో మరిన్ని సదుపాయాలు. ఇందిరమ్మ ఇళ్ల పనులపై సమీక్ష. లబ్ధిదారులకు నిధుల సకాలంలో అందించాలన్న పొంగులేటి. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం. పేదలకు ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఆర్టీసీ విలీన అంశంపై కార్మిక సంఘాలతో మంత్రి భేటీ. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పొన్నం. ఆర్టీసీ అభివృద్ధికి కీలక చర్యలు. కార్మిక సంఘాలతో కీలక చర్చలు నిర్వహించిన పొన్నం. శ్రీవాణి నిధులతో 5,000 ఆలయాల నిర్మాణం. ఆలయాల్లో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం. అన్ని సేవలు ఆన్లైన్ విధానంలోనే ఉంటాయన్న బుచ్చి. టికెట్ అక్రమాలను సాంకేతికతతో గుర్తించామని వెల్లడి. విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.